ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరొక దినాన్ని ప్రభువు మనకు అనుగ్రహించారు. అందును బట్టి దేవుని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాను. ప్రేమటువంటి వారులారా, ఈ దినపు వర్తమానాన్ని మనము బైబిల్ గ్రంథంలో ఇంకా చూద్దాం. కొండ మీద ప్రసంగము అనే అంశాన్ని మనం ధ్యానిస్తున్నాం. కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభు వారు ఎన్నో ప్రాముఖ్యమైన విషయాలు తను వెంబడించుతున్న వారి గురించి మాట్లాడుతూ వచ్చారు. అలా మాట్లాడుతూ వస్తున్నటువంటి సందర్భంలో మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. రండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనం నుండి చదువుకుందాం. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చితనని తలంచవద్దు. నెరవేర్చుటకే గాని కొట్టివేయటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోయిననే కానీ ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పుల్లైనను ఒక సున్నాయినను తప్పిపోద్దని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. కాబట్టి ఈ ఆజ్ఞలలో మీకులా అల్పమైన యొక్క దానినైనను మీరి మనుషులకు అలాగు చేయ బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో మిగుల అల్పబడును. అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడనబడును. శాస్త్రుల నీతి కంటేను పరిచయుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. ప్రేమటువంటి వారులారా, ఇక్కడ యేసు ప్రభువు వారు దేని గురించి మాట్లాడుతున్నారంటే టు ఫాలో ద గాడ్స్ వర్డ్, దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించే విషయము లేదా వెంబడించే విషయాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతుంటున్నారు. అవునండి, యేసు ప్రభు వారు ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటకు రాలేదు. ధర్మశాస్త్రాన్ని బోధించుటకు ఆయన రాలేదు. బోధించుటకు మాత్రమే కానీ లేదా దాన్ని కొట్టివేయటకు కానీ రాలేదు, కానీ దాన్ని నెరవేర్చుటకు నేను వచ్చాను అంటున్నాడు. అంత మాత్రమే కదా, అక్కడ అంటున్నాడు, ఇదిగో దీనిలో ఒక పుల్లైనను సున్నైనను తప్పిపోదు అంటున్నాడు. ఇంకొక మాట మాట్లాడుతూ, ఇదిగో ఎవడైనాను సరే వాక్యాన్ని బోధించి దాని ప్రకారంగా ప్రవర్తించకపోతే మిగులు అల్పమైన దానిలో తప్పిపోయినా సరే వాడు పరలోక రాజ్యంలో అల్పునిగా చేయబడతాడని మాట్లాడుతున్నాడు. ఎవడైతే చిన్న దానిని చేసి దాన్ని బోధిస్తాడో వాడు గొప్పవాడు అనబడతాడు అంటున్నాడు. శాస్త్రుల నీతి కంటే పరిచయుల నీతి కంటే మీ నీతి అధికము కాకపోతే మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించారు అంటున్నాడు. శాస్త్రులు పరిచయులు వీరి యొక్క తత్వం ఏంటంటే వారు బోధిస్తారు కానీ వారు పాటించారు. వారు చదువుతారు కానీ వాటిని అనుసరించారు. వారు ఒకవేళ చేసినా అది పైకే చేస్తారు తప్ప హృదయపూర్వకంగా చేయరు. వారిని గురించి చేసిన వారు వేషధారులు అని అన్నాడు. కాబట్టి ఈనాటి దినాలలో చాలా మంది క్రైస్తవులు వాక్యాన్ని వింటున్నారు తప్ప వాక్యాన్ని పాటించట్లేదు. వాక్యాన్ని చదువుతున్నారు తప్ప వాక్యాన్ని అనుసరించట్లేదు. వాక్యాన్ని బోధిస్తున్నారు తప్ప వారి జీవితాల్లో దాన్ని అన్వయించుకోవట్లేదు. యేసు ప్రభువు వారిని గురించి చూసినప్పుడు యేసు ప్రభు వారు బోధించడం మాత్రమే కాదు కానీ చదవడం మాత్రమే కాదు కానీ దాన్ని నెరవేర్చేవాడు ఎంచున్నాడు. ఈరోజు మన జీవితాల్లో దేవుని యొక్క వాక్యాన్ని చదివేవారిగా వినేవారిగా మాత్రమే ఉంటే ప్రయోజనం లేదు, కానీ వాక్యాన్ని నెరవేర్చే వారిగా మనం ఉండాలి. అవునండి, గొప్ప గొప్ప విషయాలు గొప్ప గొప్ప మర్మాల గురించి నువ్వు వెతకొద్దు. నీకు తెలియచేయబడిన అతి చిన్న విషయంలో నువ్వు నమ్మకంగా ఉండు. నీకు ప్రభు ఏ చిన్న విషయాన్ని బోధించాడో ఆ చిన్న విషయంలోనే నమ్మకంగా ప్రభువుని వెంబడించు. నమ్మకంగా దేవుని యొక్క వాక్యాన్ని వెంబడించు. కొంతమంది ఇలా అనుకుంటారండి, ఈ చిన్న విషయాన్ని నేను పాటిస్తే ఏంటి, పాటించకపోతే ఏంటి, ఈ చిన్న విషయంలో నేను లోబడితే ఏంటి, లోబడకపోతే ఏంటి అని అనేకమైనటువంటి విషయాలను వారు త్రోసిపుచ్చుతూ ఉంటారు. కానీ యేసు ప్రభువు ఏమంటాడంటే మిగుల అల్పమైన దానిని ఎవడైతే చేస్తాడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు అంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క మాట అది చిన్నదైనా పెద్దదైనా ఏదైనా సరే నీకు తెలిసిన ప్రతి మాట నీవు నెరవేర్చే దాని కొరకు ప్రయాసపడు, నెరవేర్చే దానికి కొరకు కష్టపడు. శాస్త్రాల నీతి కంటే మన నీతి అధికం కావాలంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో ఒకసారి ఆలోచించండి. నా ప్రేమటువంటి వారులారా, ఇటువంటి జీవితాన్ని మనం కలిగినప్పుడు దేవుని యొక్క దీవెన సమాధానం మన కుటుంబాలలోకి పొందుకుంటాం. వాక్యాన్ని అనుసరించే వారికి ఏ మేలు కొదువై ఉండదు ప్రేమటువంటి వారులారా. కాబట్టి ఈ దినాల నుండి వాక్యాన్ని మనం అనుసరించే వారిగా ఉండాలని నేను మీకు మనవి చేస్తుంటున్నాను. ఇటు కృపాధన్యత దేవుడు మనందరికీ దయచేయను గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.